Come to the problem. Show that limit n tends to infinity n through n equal to 1. n through n ఆ సీక్వెన్స్ 1 కన్వర్జెంట్ అవుతుందని మనం ప్రూవ్ చేయమన్నాం. ఓకేనా? సో see the solution. Let Sn equal to n through 10 minus 1. n through 10 minus 1 Sn అనుకోండి. బేసిక్ గా ఏం ప్రూవ్ చేయాలి? n through 10 అనే నాకు సీక్వెన్స్ Sn అది 1 కన్వర్జెంట్ అని చెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే Sn అనేది n through 10 minus 1 అనుకోండి. మనం చూడండి బేసిక్ గా n through 10 కన్వర్ట్ చేస్తూ 1 అని ప్రూవ్ చేయాలి. ఆ ప్లస్ 1 ఎదురుగా ప్లస్ 1 తీసుకొస్తే ఏమవుతుంది? n through 10 minus 1 అప్పుడు దేని కన్వర్జెంట్ అవుతుంది? 0 అవుతుంది. అవునా? ప్లస్ 1 ప్లస్ మైనస్ 1 అవతల పక్క ఏమవుతుంది? 0. యాజ్ n tends to infinity. n through 10 minus 1 అంటే ఏమనుకున్నారు ఇక్కడ? Sn అనుకున్నారు. సో Sn tends to 0. అంటే మనం ప్రూవ్ చేస్తున్నాము n through 10 అనేది 1 కన్వర్జెంట్ అవుతుంది. కానీ Sn ఏమనుకున్నారు? n through 10 minus 1 అనుకున్నారు. అంటే నాకు అడిగినట్టుగా n through 10 minus 1 సారీ n through 10 అనేది 1 కన్వర్జెంట్ అవుతుందని చెప్పాలంటే మనం ప్రూవ్ చేస్తుందండి ఈ Sn అనేది 0 కన్వర్జెంట్ అవుతుందని చెప్పి సరిపోతుంది. ఓకే, సో చూడండి లెట్ Sn ఈక్వల్ టు n through 10 minus 1. దీని నుంచి n through 10 ఈక్వల్ టు ఈ మైనస్ 4 వస్తే ప్లస్ 1 ప్లస్ Sn. n through 10 అంటే ఏంటి? n పవర్ 1/n ఈక్వల్ టు 1 ప్లస్ Sn. దీని నుంచి నాకు పవర్ 1/n క్యాన్సిల్ అవ్వాలంటే హోల్ పవర్ n బై రెండు వైపు అంటే అప్పుడు n ఈక్వల్ టు 1 ప్లస్ Sn హోల్ పవర్ n. ఇదే ఫామ్ లో ఉంది. a ప్లస్ b హోల్ పవర్ n లో ఉంది. మనం బైనామియల్ ఎక్స్ప్రెషన్ అండి. a ప్లస్ b హోల్ పవర్ n అంటే బైనామియల్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది మనకి? nc0 a పవర్ n ప్లస్ nc1 ఇంటూ a పవర్ n మైనస్ 1 ఇంటూ b ప్లస్ nc2 a power n minus 2 into b square plus 1 plus ncn into b power n. ఇదేగా బైనామియల్ ఎక్స్ప్రెషన్ మనకి ఇంటర్మీడియట్ లో వస్తుంది. అదే విధంగా a plus b whole power n a plus b ఉన్న చోట 1 plus sn ఉంది. దీని ప్రకారంగా బైనామియల్ ఎక్స్ప్రెషన్ రాయటప్పుడు దట్ ఈక్వల్ టు nc0 a అంటే దగ్గర 1 power n plus nc1 into a power n minus 1 into b. a అంటే 1 b అంటే sn. కాబట్టి 1 to the power of n minus 1 into Sn plus nc2 1 to the power of n minus 2 into Sn square plus 1 plus ఇక ఆఖరిది ncn Sn power n. ఓకేనా? దట్ ఈక్వల్ టు nc0 అంటే ఎంత? 1 power n అంటే 1 ప్లస్ nc1 అంటే n into 1 power n minus 1 అంటే 1a into Sn ప్లస్ nc2 n into n minus 1 by 2 factorial అంటే 2 into 1 power n minus 2 అంటే 1a into Sn square plus 1 plus ఆఖరిది ncn అంటే 1 మిగిలిన Sn పవర్ n. ఓకే, దట్ ఈక్వల్ టు కదా ఒకసారి చూడండి. ఈ మొత్తం క్వాంటిటీ n into n minus 1 by 2 into Sn square ఈ మొత్తంలో ఈ కొద్దిగా చూడండి ఈ టర్మ్ ఒక్కదానికన్నా కూడా ఈ మొత్తం పెద్దది కదా. అవునా? 2 కి 1 యాడ్ చేశాను, పక్కన ప్లస్ 3 యాడ్ చేశాను, ప్లస్ 4 యాడ్ చేశాను. ఇవంతా కూడా ఇందులో ఉన్న 2 కంటే పెద్దదే కదా. అంటే ఈ 4 సమ్ అందులో ఉన్న ప్రతి నెంబర్ కంటే కూడా పెద్దది. అదేవిధంగా ఈ మొత్తం సమ్ కూడా ఇందులో ఉండే n into n minus 1 by 2 into Sn square కంటే పెద్దది. సో ఈ మొత్తం వాల్యూ గ్రేటర్ దాన్ n into n minus 1 by 2 into Sn square. ఇదంతా దేని వాల్యూ? n. ఓకేనా? దట్ ఇంప్లైస్ n ని క్యాన్సిల్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది? 1 గ్రేటర్ దాన్ n minus 1 by 2 into Sn square. ఓకేనా? దట్ ఇంప్లైస్ n minus 1 by 2 తీసుకొచ్చేయండి అప్పుడు ఏమవుతుంది? 2 by n minus 1 is greater than Sn square. ఓకే, దట్ ఇంప్లైస్ ఇదే రిలేషన్ ని రివర్స్ చేయండి. అంటే Sn square is less than 2 by n minus 1. Sn square is less than 2 by n minus 1. That implies రెండో రూట్ పెట్టండి అప్పుడు Sn less than root of 2 by n minus 1. Sn less than root of 2 by n minus 1. ఇంతవరకు మనం మొట్టమొదట లెట్ Sn ఈక్వల్ n through 10 minus 1 తో స్టార్ట్ చేశారు. మొత్తం బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారం వేసుకుంటూ ఇలా రిలేషన్ మొత్తం చివరికి మనకి ఏమొచ్చింది? Sn is less than root of 2 by n minus 1 దాకా వచ్చింది. ఇంతవరకు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మన కన్వర్జెన్స్ మనం ప్రూవ్ చేయాలి. ఈ సీక్వెన్స్ Sn అనేది
జీరోకి కన్వర్ట్ చేయడం కూడా మనం ప్రూవ్ చేయాలి. లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 బి గివెన్ సో దట్ ఎలాగా mod S1 minus 0 less than epsilon for all n greater than equal to m. మన సీక్వెన్స్ S అనేది ఇప్పుడు 0 కన్వర్జెంట్ అవుతుందని చెప్పాలి. మనం ప్రూవ్ చేయాల్సింది n * n ఈక్వల్ టు 1 ప్రూవ్ చేయాలి. ఆ రిజల్ట్ చివరిలో వస్తుంది, వెయిట్ చేయండి. mod S1 minus 0 less than epsilon for all n greater than equal to m. ఈ సీక్వెన్స్ S అనేది 0 కన్వర్జెంట్ అవుతుంది మనం ప్రూవ్ చేయాలి. ఇంతకీ S అంటే మీరు స్టార్టింగ్ లో ఏమనుకున్నారు? S ఈక్వల్ టు n * n minus 1 అనుకున్నారు. సో దట్ ఇంప్లైస్ mod S1 minus 0 అంటే Sn less than epsilon. కన్వర్జెన్స్ జరుగుతుంది చెప్పాలంటే మనం m వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? ఆల్రెడీ we have ఆల్రెడీ మనకేంటి Sn less than root of 2 by n minus 1. ఇప్పుడు నేను చూస్ చేసుకునే ఎప్సిలాన్ అనేది ఎలా చూస్ చేసుకున్నానంటే root of 2 by n minus 1 కన్నా పెద్దదిగా ఒక నెంబర్ తీసుకున్నాను. root of 2 by n minus 1 కంటే వచ్చే ఒక నెక్స్ట్ వచ్చే ఒక పాజిటివ్ రియల్ నెంబర్గా ఎప్సిలాన్ తీసుకున్నాను. ఓకేనా? సో దేర్ఫోర్ root of 2 by n minus 1 less than epsilon. ఇప్పుడు దీని నుంచి డైరెక్ట్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు 2 by n minus 1 less than epsilon స్క్వేర్. రెండోలో రెసిప్రోకల్ అంటే రివర్స్ చేయండి. 2 by n minus 1 కాస్త n minus 1 by 2 is less than కాస్త గ్రేటర్ than epsilon స్క్వేర్ కాస్త 1 by epsilon స్క్వేర్. That implies n minus 1 is greater than ఇటు వరకు తీసుకెళ్ళిపోండి 2 by epsilon స్క్వేర్. That implies ఈ మైనస్ కూడా అవుతుంది తీసుకెళ్ళిపోయినప్పుడు n గ్రేటర్ దాన్ 1 ప్లస్ 2 బై ఎప్సిలాన్ స్క్వేర్. నాకు కావాల్సిన n గ్రేటర్ దాన్ కూడా m ఫామ్ అవ్వాలి. n గ్రేటర్ దాన్ m ఫామ్ వచ్చింది, కానీ నాకు కావాల్సిన m ఏంటి? పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి. ఇంతవరకులాగానే ఇది పాజిటివ్ ఇంటిజర్ కాదు, ఏదో ఒక రియల్ నంబర్. అది పాజిటివ్ రేషనల్ కావచ్చు, రేషనల్ కావచ్చు, కానీ నాకు కావాల్సింది పర్ఫెక్ట్ గా పాజిటివ్ ఇంటిజర్ అంటే నేచురల్ నెంబర్ అయి ఉండాలి m అనేది. ఇందాక ముందు ఉన్న ప్రాబ్లమ్స్ లాగానే ఈ 1 ప్లస్ 2 బై ఎప్సిలాన్ స్క్వేర్ ఏదైనా కానివచ్చు, దాని తర్వాత వచ్చే ఇంటిజర్ ని మీరు m అనుకోండి. చూస్ m బిలాంగ్స్ టు z పవర్ ప్లస్ బ్రాకెట్ ఒకేసారి m ఈజ్ గ్రేటర్ దాన్ 1 ప్లస్ 2 బై ఎప్సిలాన్ స్క్వేర్. 1 ప్లస్ 2 బై ఎప్సిలాన్ స్క్వేర్ తర్వాత వచ్చే ఇంటిజర్ ని m అనుకుంటున్నాను. సో దట్ లేదా సచ్ దట్ mod Sn minus 0 less than epsilon for all n greater than equal to m. Sn అనేది 0 కన్వర్జెన్స్ గా ఈ కన్వర్జెన్స్ కండిషన్ మనం సింప్లిఫై చేసుకుంటూ m వాల్యూ కనుక్కున్నాం. అంటే ఇక్కడ సీక్వెన్స్ Sn అనేది కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది, m అనేటువంటి పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి. అంటే ఇక్కడ సీక్వెన్స్ Sn అనేది 0 కి కన్వర్జెంట్ అవుతుంది. Therefore Sn tends to 0 as n tends to infinity. Sn tends to 0 as n tends to infinity అంటే ఏంటి? సీక్వెన్స్ Sn is converges to 0 అని మీనింగ్. That implies Sn అంటే ఏమంటున్నారు? n * n minus 1. So n * n minus 1 tends to 0 as n tends to infinity. That implies ఈ మైనస్ 1 తీసుకెళ్ళిపోండి. అప్పుడు n * n tends to 1 as n tends to infinity అంటే ఏంటి? దట్ ఈజ్ సీక్వెన్స్ n * n is converges to 1 అంటే ఏంటి? లిమిట్ n * n equal to 1. లిమిట్ n * n equal to 1. ఓకేనా? దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది సొల్యూషన్. Okay, next comes to the main theorem, main concept here, sandwich theorem. Okay, sandwich theorem. Our statement ఏం చెప్తుందంటే there are three sequences, sequence Sn, sequence Cn and sequence Tn are three sequences so that Sn less than equal to Un less than equal to Tn for all n greater than equal to k where k belongs to z power plus. మూడు సీక్వెన్స్ ఉన్నాయి ఇక్కడ, సీక్వెన్స్ Sn, సీక్వెన్స్ Un, సీక్వెన్స్ Tn. అది కూడా వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంది? ఇది Sn less than equal to Un less than equal to Tn. Sn కి Tn కి మధ్యలో సీక్వెన్స్ Un ఉంది. అయితే వాడు ఏం ప్రూవ్ చేయమంటారంటే ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ దేనికైతే కన్వర్జెంట్ అవుతుందో ఈ మిడిల్ లో ఉన్న కూడా సీక్వెన్స్ అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది అని. అదే రాశారు ఇక్కడ. ఇఫ్ లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ Tn ఈక్వల్ టు L. అంటే Sn Tn రెండు కూడా దేనికైతే కన్వర్జెంట్ అవుతున్నాయో ఇక్కడ L అన్నాడు. సో ఈ ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ L కన్వర్జెంట్ అయితే ఈ మిడిల్ లో ఉన్న సీక్వెన్స్ కూడా అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది. అదే స్పందన థియరం. ముందే చేస్తాను ప్రూఫ్, మీకు పైన రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నీట్ మొత్తం ప్రూఫ్ అంతా రాస్తాను, మీరు నోట్ చేసుకుంటారు. ఓకే, చూడండి.
చూడండి వాడు ఏమి ఇచ్చారు, SN less than or equal to UN less than or equal to TN for all n greater than or equal to K. ఇది వాడు ఇచ్చాడు. SN less than or equal to UN less than or equal to TN for all n greater than or equal to K అన్నారు. ఇంకా ఏమి ఇచ్చారు, ఈ ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ L కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి ఇంకా ఏమి ఇచ్చాడు, లిమిట్ SN ఈక్వల్ టు L లిమిట్ TN ఈక్వల్ టు L ఇచ్చాడు. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, మన క్లెయిమ్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ మిడిల్ లో ఉన్న యూఎన్ కూడా L కి కన్వర్జెంట్ అవుతుందని చెప్పాలి. అంటే లిమిట్ UN ఈక్వల్ టు L ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా, చూడండి లిమిట్ SN ఈక్వల్ టు L అని వాడు ఇచ్చేసాడు. లిమిట్ SN ఈక్వల్ టు L అంటే SN కన్వర్జెన్స్ టు L అని. సో డెఫినిషన్ ఏమొస్తుంది, మామూలుగా చెప్పండి మోడ్ SN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m అంటాం. m బదులుగా ఇక్కడ ఏంటంటే ఒక m1 అనేది తీసుకోండి, m బదులుగా m1 తీసుకున్నారు. సో లిమిట్ SN ఈక్వల్ టు L, ఈ ఫస్ట్ సీక్వెన్స్ SN అనేది L కన్వర్జెంట్ అవుతుంది అన్నాడు. సీక్వెన్స్ SN కన్వర్జెన్స్ టు L కాబట్టి దాని డెఫినిషన్ రాసాం ఏంటి, మోడ్ SN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m బదులుగా m1. తర్వాత ఇంకో కన్వర్జెన్స్ కూడా ఇక్కడ లిమిట్ TN ఈక్వల్ టు L, ఈ లాస్ట్ సీక్వెన్స్ కూడా దేనికి కన్వర్జెంట్ అవుతుంది, ఇదే L కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఇక్కడ సీక్వెన్స్ TN కన్వర్జెన్స్ టు L, దీనికి డెఫినిషన్ రాస్తే దానికి అప్పుడు మోడ్ TN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇక్కడేమో m తో తీసుకోండి. ఒకటే పాయింట్ L కి కన్వర్జెంట్ అవుతూ రెండు సీక్వెన్స్ ఉన్నాయి. ఇక్కడ సీక్వెన్స్ SN L కి కన్వర్జెంట్ అవుతుంది, సీక్వెన్స్ TN కూడా L కి కన్వర్జెంట్ అవుతుంది. సో SN కన్వర్జెన్స్ టు L అన్నాడు కాబట్టి మోడ్ SN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m1 మోడ్ కన్వర్జెన్స్ డెఫినిషన్ రాశాడు. లిమిట్ TN ఈక్వల్ టు L, సీక్వెన్స్ TN L కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి దీనికి కూడా మన కన్వర్జెన్స్ ఫార్ములా రాయాలి. అదే రాస్తారు మోడ్ TN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m2. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఆ కన్వర్జెన్స్ కి ఈ కన్వర్జెన్స్ కి ఒకటే పాజిటివ్ ఇంటిజర్ m ఉండాలని రూల్ లేదు కాబట్టి అక్కడ m1 ఇక్కడ m2. ఓకే, ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఈ మిడిల్ లో ఉన్న సీక్వెన్స్ L కూడా అదే L కన్వర్జెంట్ అవుతుంది మనం ప్రూవ్ చేయాలి. అందుకోసం మోడ్ SN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్, ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో ఒక థియరీ కూడా చెప్పుకున్నాం. మోడ్ XL లెస్ దాన్ A అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మోడ్ SL లెస్ దాన్ XL లెస్ దాన్ A అని. అదే విధంగా మోడ్ SN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దీన్ని మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ SN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్. దట్ ఇంప్లైస్ నాకు SN మైనస్ L ఉండకూడదు, క్యాన్సిల్ అయిపోవాలి. కాబట్టి మొత్తాన్ని ఏం చేస్తారు, L తో యాడ్ చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది, L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ SN less than L plus epsilon for all n greater than equal to m1. ఏం లేదు, ఈ మోడల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. SN minus L less than epsilon అంటే minus epsilon less than SN minus L less than epsilon. నాకు minus L ఉండకూడదు, క్యాన్సిల్ అవ్వాలి, మధ్య సీక్వెన్స్ SN మాత్రమే ఉండాలి. కాబట్టి మొత్తానికి L యాడ్ చేశాను. అంటే L minus epsilon less than SN less than L plus epsilon for all n greater than equal to m1. సిమిలర్లీ దీన్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ కూడా L minus epsilon less than SN బదులుగా TN less than L plus epsilon for all n greater than equal to ఇక్కడ ఇంటీజర్ ఏంటి m2. బాగుంది, ఒక SN కి ఒక TN కి ఒక m1 ఒక m2 తీసుకున్నారు. కానీ నాకు సీక్వెన్స్ UN కూడా నాకు L కి కన్వర్జెంట్ అవ్వాలి. కన్వర్జెంట్ అవ్వాలంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, మన UN minus L less than epsilon for all n greater than equal to m రావాలి. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. మన UN minus L less than epsilon for all n greater than equal to m ప్రూవ్ అయితే అప్పుడు సీక్వెన్స్ UN అనేది కూడా L కి కన్వర్జెంట్ అవుతుంది. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా, అంటే నాకు అటువంటి ఇంటీజర్ m అనేది అక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి. ప్రెసెంట్ మీరు ఇక్కడ గమనిస్తే మనకి మూడు పాజిటివ్ ఇంటీజర్లు ఉన్నాయి. ఆ మూడు ఏంటవి, ఇక్కడేమో m1 ఇక్కడేమో m2. స్టార్టింగ్ లో చూడండి SN less than equal to UN less than equal to n for all n greater than equal to k అన్నారు. ఇక్కడ ఒక k. ఇప్పుడు మనం తీసుకునే m కూడా ఎలా తీసుకుంటారంటే చూజ్ m ఈక్వల్ టు ఈ మూడు పాజిటివ్ ఇంటిజర్లు k m1 m2 వీటిలో ఏది చిన్నది ఉంటుందో దాన్ని m కింద అనుకోండి. చూజ్ m ఈక్వల్ టు మినిమం ఆఫ్ k కామా m1 కామా m2. ఏమంటే ఎందుకు మనం మినిమం వాల్యూ తీసుకోవాలి అంటే ఇక్కడ నాకు ఈ రిలేషన్ కావాలంటే ఒక k పాజిటివ్ ఇంటిజర్ దగ్గర మాత్రమే ఈ రిలేషన్ జరుగుతుంది. m1 అనే పాజిటివ్ ఇంటిజర్ దగ్గర మాత్రమే SN కన్వర్జెన్స్ కండిషన్ జరుగుతుంది. m2 అనే పాజిటివ్ ఇంటిజర్ దగ్గర మాత్రమే TN కన్వర్జెన్స్ దగ్గర ఈ కండిషన్ జరుగుతుంది. కానీ నాకు ఈ మూడు కండిషన్లు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, k దగ్గర ఈ కండిషన్ జరగదు, k దగ్గర ఈ కండిషన్ జరగదు.
m1 దగ్గర ఈ రెండు కండిషన్లు జరగవు, m2 దగ్గర ఈ రెండు కండిషన్లు జరగవు. దానికి ఇండివిజువల్ గా ఒక పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అయింది, కానీ నాకు ఒకే పాజిటివ్ ఇంటిజర్ దగ్గర మూడు కండిషన్లు జరగాలంటే ఆ పాజిటివ్ ఇంటిజర్ ఏమై ఉండాలి? ఈ k m1 m2 వీటిలో ఏది చిన్నది ఉంటుందో ఆ నంబర్ తీసుకోవాలి. దాన్ని నేను అనుకున్నాను m అనుకుంటాను. ఇప్పుడు ఈ m దగ్గర నాకు మూడు కండిషన్లు జరుగుతాయి. ఓకేనా? అది కాకపోతే k అనేది కేవలం ఈ కండిషన్ వరకే, కాబట్టి k దగ్గర ఈ రెండు కండిషన్లు జరగవు. అదేవిధంగా m1 దగ్గర ఈ ఫస్ట్ లాస్ట్ కండిషన్ జరగవు, m2 దగ్గర ఈ ఫస్ట్ టూ కండిషన్స్ జరగవు. నాకు మూడు కండిషన్లు జరగాలంటే అది కూడా ఏంటి? ఒకటే పాజిటివ్ ఇంటిజర్ దగ్గర మూడు కండిషన్లు ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఆ పాజిటివ్ ఇంటిజర్ ఏమై ఉండాలి? ఈ k m1 m2 వీటి మూడిట్లో ఏది చిన్నది ఉంటుందో అది అవ్వాలి. కాబట్టి m ఈక్వల్ టు మినిమం ఆఫ్ k m1 m2. ఇప్పుడు నా ఇది తీసుకోండి, l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ sn, l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ sn. ఇప్పుడు చూడండి, sn లెస్ దాన్ ఇప్పుడు un లెస్ దాన్ ఇప్పుడు tn ఉంది. సో sn లెస్ దాన్ ఈక్వల్ టు un లెస్ దాన్ ఈక్వల్ టు tn. ఇక్కడ tn లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్, tn ఈజ్ లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మూడు కండిషన్లని ఇప్పుడు ఒకటే సింగిల్ లైన్ లో మనం తీసుకున్నాం. ఇక్కడేమో దీని నుంచేమో m మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ sn ఇంతవరకు, దీని కంటిన్యూస్ లో sn లెస్ దాన్ ఈక్వల్ టు un లెస్ దాన్ ఈక్వల్ టు tn ఈ కండిషన్స్ తీసుకున్నాను. ఈ తర్వాత tn లెస్ దాన్ ఈక్వల్ లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ మూడో కండిషన్ నుంచి, అంటే ఈ సింగిల్ లైన్ లోనే నాకు మూడు కండిషన్లు తీసుకున్నాను. మూడు కండిషన్లు తీసుకోవాలంటే నాకు కావాల్సిన పాజిటివ్ ఇంటిజర్ ఏంటి? m. కాబట్టి ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m, ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. సో దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఫస్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాస్ట్ టర్మ్ తీసుకుంటాం. అంటే l మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ un ఈజ్ లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ un లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. జాగ్రత్త చూడండి, l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ tn లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ అంటే ఏంటి? మా tn మైనస్ లెస్ దాన్ ఎప్సిలాన్. అదేవిధంగా l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ sn లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ అంటే ఏంటి? మా sn మైనస్ లెస్ దాన్ ఎప్సిలాన్. అదేవిధంగా l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ un లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ అంటే ఏంటి? మా un మైనస్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఒక పాజిటివ్ ఇంటిజర్ m అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇది దేని డెఫినిషన్? సీక్వెన్స్ un is converges to l. therefore un converges to l as n tends to infinity. అంటే ఏంటి? దట్ ఈస్ లిమిట్ n tends to infinity un equal to l. దట్ ఈస్ లిమిట్ n tends to infinity un equal to l. అదే మనం ప్రూవ్ చేస్తుంది. క్లెయిమ్ లిమిట్ n tends to infinity un equal to l. అంటే ఫస్ట్ సీక్వెన్స్, ఈ రిలేషన్ లో ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ దేనికైతే కన్వర్జెంట్ అవుతుందో ఆ మిడిల్ సీక్వెన్స్ ఏ కూడా అదే పాయింట్ కి కన్వర్జెంట్ అవుతుంది అని మీకు. ఓకేనా? సో ఇది రఫ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు మీకు నీట్ గా ప్రూఫ్ అంతా చెప్తాను. అంటే ప్రూఫ్ రాసిస్తా మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, సో ఇందాక స్టార్ట్ చేస్తే ప్రూఫ్ పైన రఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు కంప్లీట్ ప్రూఫ్ అంతా రాసిచ్చాను. ఇక్కడ నుంచి ప్రూఫ్ వస్తుంది. ప్రూఫ్ స్టాండ్ చేస్తే స్టార్ట్ జాగ్రత్త.